లూసిఫర్ ఒక ఉच्च పదవిలో ఉన్న స్వర్గదూత. తనని తరచూ మార్నింగ్ స్టార్ అనే పేరుతో కూడా పిలువబడుతూ ఉండేవారు. అతను తన అందం ఇంకా తెలివికి ప్రసిద్ధి. అతను పరమేశ్వరుడు తయారు చేసిన అందరికంటే అందమైన అద్భుతమైన స్వర్గదూత. ఆ విషయంలో అతను పొగరుగా ఉంటాడు. లూసిఫర్ ఇక పరమేశ్వరుడిని ఆరాధించాలని అనుకోడు. అతను ఇక మీదట పరమేశ్వరుడి స్థానంలో ఉండాలనుకుంటాడు. లూసిఫర్ మనసు ఇక ఏ మాత్రం మృదువుగా ఉండదు. అతని పొగరు అతన్ని గుడ్డివాడ్ని చేసింది. లూసిఫర్ పరమేశ్వరుడి సింహాసనం మీద కూర్చునే ప్రయత్నం చేస్తాడు. కాని పరమేశ్వరుడు అతడిని స్వర్గం నుండి తన్ని బయటికి తోసేస్తాడు. అతడు తిన్నగా భూమి మీదకొచ్చి పడతాడు. అలా పడుతూ పడుతూ అతని అందం రాక్షసత్వంగా మారిపోతుంది. అతని పేరు లూసిఫర్ నుండి రాక్షసుడిగా మారుతుంది. దాని అర్థం మోసం. ఎందుకంటే అతని ప్రపంచంలో అందరినీ మోసంలో ఉంచుతాడు. అయితే నానమ్మ, అతను ఇవాళకి ఈ లోకంలోనే ఉన్నాడా? అవును బాబు, ఈ లోకం అంతమయ్యే వరకు ఇక్కడే ఉంటాడు. అతని న్యాయం ముందే జరిగిపోయింది. పరమేశ్వరుడు అతన్ని నరకంలో మరుగుతున్న నీళ్లల్లో పడేస్తాడు. వెళ్ళు బాబు, రేపు నువ్వు పనికి వెళ్ళాలి కదా. ఇప్పటికే పెద్దవాడివైపోయావు. ఎంతకాలం ఒకే కథ రోజు వింటావు? నాకు ఈ కథ చాలా ఇష్టం నానమ్మ. మోహిత్ ప్రతిరోజు వాళ్ళ నానమ్మ దగ్గర లూసిఫర్ కథను వింటూ ఉంటాడు. మరుసటి రోజు మోహిత్ తన పనికి వెళ్తాడు. తన శాలరీ చాలా తక్కువ. తను ఆఫీస్ నుంచి 6 తిరిగి వచ్చేస్తాడు. తను తన పని ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ నందినిని కలవడానికి వెళ్దామా అనుకుంటాడు. నువ్వు 6 గంటలకి బయలుదేరతావు, 6:20 గార్డెన్కొచ్చేస్తావు. అదెలా? నాకైతే నా జాబ్ అసలు నచ్చటం లేదు నందిని. ఈ కాల్ సెంటర్లో పనిచేయడం నాకు పిచ్చెక్కిచ్చేస్తుంది. అదేంటో కానీ నిన్ను చూసిన తర్వాత నా స్ట్రెస్ అంతా మాయమైపోతుంది. సరే, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం పద. మోహిత్ ఇంకా నందిని ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అప్పుడే ఒక ఖరీదైన కారు అటువైపు నుంచి వెళ్తుంది. వావ్, ఎంత బావుందో కారు! మోహిత్, మన దగ్గర కూడా అలాంటి కారుంటే బావుండేది కదా. నేను ఇంటికొచ్చేస్తాను నాన్నమ్మ. మోహిత్ తన గదిలోకి వెళ్లి తన ఫోన్లో సోషల్ మీడియా అప్లికేషన్ని ఓపెన్ చేస్తాడు. తనకి తక్కువ వయసులో ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు, ధనవంతులు, సోషల్ మీడియాలో షో ఆఫ్ చేసుకునే వాళ్ళు, వాళ్ల వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. మోహిత్ మెదడులో నుంచి ఆ కారు వెళ్లడం లేదు. తనకి కూడా అటువంటి లగ్జరియస్ లైఫ్ కావాలనిపిస్తుంది. మోహిత్ వాళ్ల నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ, మీ దగ్గర ఆ లూసిఫర్ రాసిన పుస్తకం ఏమైనా ఉందా? అవును బాబు, దాన్ని నేను ఇంకా నా దగ్గర దాచిపెట్టుకున్నాను. ఆ పుస్తకం ఎవరి చేతిలోకైనా వెళ్ళింది అంటే అప్పుడు అనర్థం జరుగుతుంది. పుస్తకం చూపించొచ్చు కదా నానమ్మ, ప్లీజ్. నేను అమ్మ నాన్నలకు కూడా చెప్పను. వాళ్ళ ఆఫీసు నుంచి తిరిగి వస్తూ ఉంటారు. నేను నీకు ఆ పుస్తకాన్ని చూపిస్తాను, కానీ దాన్ని తెరవకూడదు. ఆ పుస్తకాన్ని మీ తాతగారు ఈ ఇంటి కింద ఒక గదిలో దాచిపెట్టారు. మోహిత్ వాళ్ల నానమ్మతో పాటు వెళ్తాడు. నానమ్మ ఆ పెద్ద పుస్తకాన్ని ఒక అల్మరాలో నుంచి తీస్తుంది. ఆ పుస్తకం మీద రాక్షసుడి చిత్రం ఉంటుంది. దీన్ని డెవిల్స్ బైబిల్ అని అంటారు బాబు. దీని పేజీలు మనుషుల చర్మంతో తయారు చేయబడ్డాయి. దీనిని ఎప్పుడు తెరవకూడదు. దీని లోపల రాసి ఉన్న భాష మనకి ఏమాత్రం అర్థం కాదు. అయినా సరే ఇది ప్రమాదకరమైన పుస్తకం. ఇక పద, నేనీ పుస్తకాన్ని నీకు చూపించాను అని మీ అమ్మా నాన్నలకి తెలిసేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మోహిత్ మనస్సులో ఇంకేదో నడుస్తూ ఉంటుంది. తననేదో తినేస్తూ ఉంటుంది. తన పేదరికం తినేస్తూ ఉంటుంది. మోహిత్ నానమ్మ దగ్గర నుంచి అల్మరా తాళాలు దొంగిలిస్తాడు. రాత్రి కాగానే ఆ పుస్తకాన్ని బయటికి తీస్తాడు. లూసిఫర్, నాకు నీ సాయం కావాలి.
నువ్వు స్వర్గానికి కాకపోయినా ఈ భూమికైతే యజమానివే కదా. నేను నిన్ను ఆరాధిస్తాను. మోహిత్ ఆ పుస్తకాన్ని తెరుస్తాడు. పుస్తకం లోపల రాసి ఉన్న భాష మోహిత్కి అర్థమవుతుంది. పుస్తకం ఉన్నట్టుండి గాల్లోకి ఎగురుతుంది. ఇంటి బయట కుక్కలు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఇక అప్పుడే పుస్తకం మధ్యలో పెంటాగ్రామ్ మధ్యలో పడిపోతుంది. పుస్తకంలో నుంచి మాటలు వినిపిస్తాయి. బయటికి వెళ్ళు, ఏదైనా ఒక కుక్కను చంపి దాని రక్తాన్ని తీసుకురా, కంగారు పడుకు, మీ అమ్మా నాన్నలకు ఏమీ తెలియదు. మోహిత్ బయట అరుస్తున్న కుక్కను తన దగ్గరికి పిలుస్తాడు. ఆ తర్వాత తన తలను నరికేస్తాడు. నరికేసిన కుక్క తలను ఆ గదిలోకి తీసుకువెళ్తాడు. దాని నుండి రక్తం కారి డెవిల్స్ బైబిల్ మీద పడుతుంది. ఇక అందులో నుండి లూసిఫర్ బయటికి వస్తాడు. అతను మోహిత్తో, నన్ను ఆరాధించు, ఎందుకంటే నేను సర్వశ్రేష్ఠుణ్ణి. చెప్పు, ఏం కావాలి నీకు? నాకు డబ్బులు, ఫేమ్ కావాలి. ఈ రెండు నాకివ్వు. నేనెప్పుడు నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. నేను ఇలిమనాతిలో జాయిన్ అవుతాను. నేను మా ఇంటి నుండి బైబిల్ తీసేస్తాను. నిన్నే నా పరమేశ్వరుడిగా భావిస్తాను. సరే, కానీ నువ్వు ఎప్పటికీ ఎవరినీ ప్రేమించలేవు. నేను నీకు ఏమి కావాలంటే అవన్నీ ఇస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. మరుసటి రోజు మోహిత్ ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. మొత్తం డబ్బులంతా జమ చేసి అతను స్టాక్ మార్కెట్లో పెడతాడు. అప్పటి నుండి ప్రతిరోజు మోహిత్కి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. మోహిత్ 6 నెలల్లోనే చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒకరోజు నందిని తనని ఐస్ క్రీం షాప్కి రమ్మంటుంది. మోహిత్, మొత్తానికి నువ్వు ఈ కారు కొనేశావా? అవును, నేను ఈ కారును కొనేశాను. నందిని, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ దగ్గర ఈ కార్ లేకపోయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఒకరితో ఒకరు బాగా టైం స్పెండ్ చేస్తారు. మోహిత్ నందినిని ఇంటి దగ్గర దించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లగానే అతను చూసేసరికి వాళ్ల ఇంట్లో నుంచి అంబులెన్స్ ఏదో డెడ్ బాడీని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఏమైంది? నానమ్మకేమైంది? నువ్వెక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు ఫోన్ చేశాం? మోహిత్ ఫోన్ చెక్ చేసుకుంటాడు. తను చూసేసరికి తన ఫోన్ సైలెంట్లో ఉంటుంది. తను ఆలోచనలో పడతాడు. ఎందుకంటే తన లెక్క ప్రకారం ఫోన్ అయితే సైలెంట్ చేయనేలేదు. బాబు, మీ నాయనమ్మకి ఈ లోకంలో లేదు. తను వాకింగ్ కోసం బయటకొచ్చింది. అప్పుడే 4 కుక్కలు ఆమె మీద దాడి చేశాయి. మేం బయటకు వచ్చేసరికి ఆమె ప్రాణాలు విడిచేసింది. మోహిత్ కన్నీరు పెట్టుకుంటాడు. అలాగే తనకి చెమటలు కూడా పడతాయి. తన ఒళ్లంతా వణికిపోతూ ఉంటుంది. తను ఏమీ ఆలోచించలేకపోతాడు. రోజులు గడుస్తాయి. 3 నెలల తరువాత మోహిత్ మరో 2 కార్లు కొంటాడు. నగరంలో చాలా ప్రసిద్ధి చెందుతాడు. ఒకరోజు ఇంట్లో వాళ్ల నాన్న కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి టీవీ పాడవుతుంది. ఇక దాంట్లో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. నా తప్పేంటి? నేనేం చేశాను? నరకంలో రాజ్యం వెళ్ళడమే నాకు ఎంతో మంచిది. లోకంలో చాలా భాగాలు నేను చూసుకుంటున్నాను. టీవీలో లూసిఫర్ని చూసి మోహిత్ వాళ్ల నాన్నకి మతిపోతుంది. కాసేపటి తర్వాత మోహిత్ వాళ్లమ్మ ఇంటికొస్తుంది. నేనొచ్చేశాను. ఆ తర్వాత మోహిత్ వాళ్లమ్మ ఆ గదిలోకి వెళ్తుంది. మోహిత్ వాళ్ల నాన్న వేళ్లన్నీ నరికేసుంటాయి. అతని నోట్లో తన వేళ్లన్నీ దూర్చి ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూడగానే మోహిత్ వాళ్లమ్మ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే మోహిత్ ఇంటికి ఒక కొత్త గోల్డెన్ వాచ్ ని వాళ్ల నాన్న కోసం తీసుకొస్తాడు. నాన్నా, నన్ను చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను. మోహిత్ గదిలోకి వెళ్తాడు. వాళ్లమ్మని చూస్తాడు. ఏమైందమ్మా? నాన్నా, నాన్నా, నాన్న, లే. ఎవరు? ఎలా? మోహిత్ ఏడుస్తాడు. పోలీసులకి ఫోన్ చేస్తాడు. వాళ్లమ్మ తన భర్తని అలా చూసి ప్యారలైజ్ అయిపోతుంది. మోహిత్కి ఇప్పుడు ఆలోచించడానికి కూడా సమయం లేదు. తను ఏం చెయ్యాలి అని. మోహిత్ వాళ్ళింటికి పోలీసులు, అంబులెన్స్ 2 వస్తాయి. మోహిత్ వాళ్లమ్మ ఐసీయూలో ఉంటుంది. తను తన తండ్రిని కోల్పోయాడు. తనకి అసలేమీ అర్థం కావడం లేదు. 3 రోజుల తర్వాత ఐసీయూ నుండి డాక్టర్ బయటికొచ్చి మోహిత్తో ఇలా అంటారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వి కుడెంట్ మేక్ ఇట్. మీ అమ్మగారు చనిపోయారు.
మోహిత్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. మోహిత్ తనను తాను సంభాళించుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ కాల్ని లిఫ్ట్ చేయగానే తను ఆశ్చర్యానికి గురవుతాడు. ఏంటి? నేనిప్పుడే వస్తున్నాను. హాస్పిటల్లోనే ఉన్నాను. మోహిత్ మూడుట్లో ఒక కారుని నందినికి గిఫ్ట్గా ఇచ్చాడు. తనకి పోలీసుల నుండి ఫోన్ వస్తుంది. తన కార్కి ట్రక్ వల్ల యాక్సిడెంట్ అయ్యింది అని. ఆ అమ్మాయి ఎంతో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది అని. మోహిత్ నందినిని కోల్పోవాలనుకోడు. అందుకని తను ఇంటికి వెళ్తాడు. డెవిల్స్ పెంటాగ్రామ్ ని గీస్తాడు. ఇక లూసిఫర్ ని మళ్లీ పిలుస్తాడు. ఆ తర్వాత లూసిఫర్ అక్కడికి వస్తాడు. నాకు ఈ డబ్బంతా ఏమక్కర్లేదు. ఈ ఫేమ్ నాకేది అక్కర్లేదు. తీసుకో. నా మనసు విరిగి పగుండుంటే చాలు. నందినికి ఏమి కాకూడదు. ఇప్పుడు తనొక్కతే నా జీవితంలో మిగిలింది. తను లేకపోతే నేను బతకలేను. లేదు, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు ప్రేమించలేవు అని. నువ్వు నా మాటను అంగీకరించావు. నువ్వు నేనెవరిని ప్రేమించలేవు అన్నావు. కానీ నువ్వు ఇవన్నీ చేస్తాను అని నాకు అసలు చెప్పనే లేదు. నా వాళ్ళని చంపుతావని చెప్పలేదు. నా పేరు రాక్షసుడు. నువ్వు నన్ను మోసం చేసేవరా రాక్షసుడా? నేను లూసిఫర్ కూడా కాదు. నా పేరు బెలియల్. నేను నిన్ను ఇవాళ నాతో తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడే ఒక నరక ద్వారం తెరుచుకుంటుంది. మోహిత్కి అందులో నరకం కనిపిస్తుంది. బేలియల్ మోహిత్ని ఆ ద్వారంలోకి తోసేస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ నందిని కూడా చనిపోతుంది.